గుడ్ మార్నింగ్ సార్. వన్స్ అగైన్ అందరికీ వెల్కమ్. ఈరోజు మనం నూనె గురించి తెలుసుకుందాం. అండ్ ఈ నూ సార్ నూనె అంట అలోవెరా గురించి తెలుసుకుందాం. నూనె పోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అలోవెరా గురించి మనకు అసలు చాలామంది మనం ముందు వింటున్నాం. అలోవెరా అంటే అందరికి తెలుసు. ఏంటి కలమంద అంటారు కదా! మన ఇళ్లలో చాలామంది పెంచుకుంటుంటారు అనమాట. పూర్వకాలంలో ముందు పెంచుకొని దాని కాడ అది తెంచుకోవడము, రాసుకోవడము, దాన్ని జ్యూస్ చేసుకోవడం తాగుతున్నారు కూడా. ఇలాగ ఇది న్యాచురల్. ప్రతి ఒక్కరు ఇప్పటికి కూడా చేస్తుంటారు అలోవెరా. సో, అయితే దానికి మనం బయట అలోవెరా ఏదైతే తీసుకుంటున్నామో న్యాచురల్‌దే తీసుకుంటుంటారు, మంచిది. కానీ దానికన్నా ఇంకొంచెం దీంట్లో యాడ్ చేసి దాని పవర్‌ని పెంచుతారనమాట. మన కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ ప్రొడక్ట్ అలోవెరా విత్ కేసర్ అండ్ గ్రీన్ టీ. అంటే మొత్తం 3 రకాల పదార్థాలుంటాయి దీంట్లో. దీనివల్ల ఏమైతదంటే కరెక్ట్ కాంబినేషన్. మంచి కాంబినేషన్ అనమాట ఇది. ఈ కాంబినేషన్ వల్ల ఏమైతదంటే మన ఆ అలోవెరాకుండే పవర్ పెరుగుతుంది. అసలు ఈ అలోవెరా ఏం చేస్తుంది? చాలామంది అలోవెరా మంచిది, మంచిది అనుకుంటుంటారు గానీ ఏం చేస్తుందనేది తెలుసుకుందాం. ఫస్ట్ ఈ మొత్తము అలోవెరాతో పాటు ఈ కేసర్ అండ్ గ్రీన్ టీ కలపడం వల్ల న్యాచురల్‌గా ఇమ్యూనిటీ పెరుగుతుందనమాట. ఇమ్యూనిటీ జనరల్‌గా మనకెలా అయితే బాడీలో పెరుగుతుందో ఇమ్యూనిటీ, దానికి ఏమేమి కావాలనో అది ఈ అలోవెరా, కేసర్, గ్రీన్ టీ ఈ 3 ఉండడం వల్ల ఆటోమేటిక్‌గా న్యాచురల్‌గానే పెరుగుతది. ఎక్స్‌ట్రా యాడ్ అవుతదనమాట దానికి. అలాగే మన బ్లడ్ సెల్స్ ఉంటాయి గదా! రక్తంలో కణాలుంటాయి గదా! వాటికి ఇప్పుడు ఏదైనా వైరస్ వచ్చిందనుకోండి, వైరస్ వచ్చినప్పుడు దానికి అటాక్ చేసేదానికి ఈజీగా లేకపోకుండా ఫస్టు ప్రతి సెల్‌కి ఒక షీల్డ్ లాగా ఉంటదనమాట. అంటే దాన్ని డీటాక్సిఫికేషన్ అంటారు క్లారిటీగా చెప్పాలంటే. ఒక షీల్డ్, ఒక ప్రొటెక్ట్ చేస్తది. సెల్‌ని ప్రొటెక్ట్ చేసేదాన్ని, ప్రొటెక్ట్ చేయడానికి కావాల్సిన వాటి ఏవైతే ఉన్నాయో దాన్ని డీటాక్సిఫైయర్స్ అంటారు. అదే నూనెలో ఉండేది, అలోవెరా ప్రతి దాంట్లో చాలా వాటిల్లో ఉంటదది. బయట గూడా చెప్తుంటారు ఫైర్స్ అని జెప్పి. అలాగా డీటాక్సిఫైయర్‌గా గూడా పనిచేస్తది. అంటే ప్రొటెక్ట్ చేస్తది సెల్‌ని అని. అలాగే కొత్త కొత్త ఏదైనా డ్యామేజ్ ఉండేటివి రిపేర్ చేస్తా ఉంటాయి. చాలా మంచిదనమాట హెల్త్‌కి అలోవెరా. ప్రతిరోజు డైలీ తాగాలది. అండ్ ఏదైనా దీనికి సంబంధించిన ఏదైనా స్కిన్ అలర్జీస్ కానీ, స్కిన్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? అలోవెరాతో చాలా వరకు పోతాయి. అందుకే చాలామంది ముందు అలోవెరా తీసుకొని రుద్దుకుంటున్నారు స్కిన్‌కు. స్మూత్ అవుతాది అని జెప్పేసి. చాలా నీట్‌గా అవుతది స్కిన్ గూడా. దానికి అంటే స్కిన్‌కి కావాల్సినటివి ఏవైతే ఉన్నాయో అలోవెరాలో ఉంటది. అండ్ అలోవెరాలో ఈ ఈ ఈ మన కంపెనీ ఇచ్చిన ప్రొడక్ట్ అలోవెరాలో ఏదైతే ఈ బాటిల్ ఉందో, ఈ సేమ్ ఈ బాటిల్ ఉందో అలోవెరా, అలోవెరాలో ఈ 3 రకాలు కలుపుతారు. అలోవెరా, కేసర్, గ్రీన్ టీ. అయితే ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. ఏంటి దాని వాల్యూ అని. అలోవెరా అసలు దీంట్లో అలోవెరాలో మొత్తం చా విటమిన్స్‌కి చాలా సోర్స్ ఉంటది దాంట్లో. అంటే చాలా ఉంటాయి విటమిన్స్. ఈ సి, ఈ మిగతా బి12 అలాగా కొన్ని విటమిన్స్ ఉంటాయి. మెయిన్ ఒక 3, 4 విటమిన్స్ ఉంటాయి దాంట్లో. అది బాడీకి సంబంధించినటివి. అండ్ ఎక్కువ శాతం వచ్చేసి అలోవెరా ఎందుకు వాడతారు అంటే మన వాళ్ళు డైజెషన్‌కి సంబంధించింది. అంటే బాడీలో కొంచెం ఏదన్నా ఇబ్బందిగా స్మూత్‌గా పోదు. ఏదో కష్టంగా ఉంటది చూడండి. సో, అంటే వాష్‌రూమ్‌కెళ్ళాలన్నా గూడా ఇలా కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. ఫ్రీనెస్ రాదు. మలబద్ధకం మలబద్ధకం కాన్స్టిపేషన్. ఆ! ఇంగ్లీష్‌లో చెప్తున్నారు సారు. అది మనకేంటంటే చాలా మందికి అర్థం కాదు కాబట్టి ఇట్లా చాలా మందికంటే ఇబ్బంది పడుతూ ఉంటారు వాష్‌రూమ్‌కెళ్ళాలన్నా ఇట్లా. ఈ అలోవెరా చాలామంది అందుకే తాగుతారనమాట. డైజెషన్‌కి సంబంధించింది ఫ్రీగా ఎళ్ళాలని జెప్పేసి బయటికి. ఔట్‌లెట్ బయటికి పోవాలని జెప్పేసి ఫ్రీగా. దానికోసమే. దీంట్లో అమినో యాసిడ్స్ ఎక్కువుంటాయి. ఈ అమినో యాసిడ్స్ ఏం చేస్తాయంటే మన బాడీలో ఉన్న టిష్యూస్ ఉంటాయన్నమాట. అంటే స్కిన్‌కి సంబంధించినవి గాని, ప్రతి దానికి ఫైబరు, ప్రతి దాంట్లో టిష్యూస్ అని ఉంటాయి కొన్ని. అంటే మనం వాడే టిష్యూలు గాదు. దీంట్లో బాడీలో టిష్యూస్ ఉంటాయి. కనెక్టింగ్ అనమాట. ఒకదానికి ఒక పార్టికల్‌కి ఒక పార్టికల్ కనెక్షన్ చేసేది టిష్యూ ఉంటది. వీటిని అది రిపేర్ చేస్తది. ఏదైనా డ్యామేజ్ అయిందంటే రిపేర్ చేస్తది. దానివల్ల అలోవెరా ఏదైతే ఉందో దాన్ని పట్టించుకోవడం వల్లనో, లేదంటే తీసుకోవడం వల్లనో దానివల్ల అవి రిపేర్ అవుతాయి. అందుకోసమే చాలామంది అలోవెరా వాడతారన్నమాట. మంచిది డైలీ పూసుకోవాలంటారు బాడీకి కూడా. ఏం అవసరం లేదు. మాయిశ్చరైజర్‌గా పనిచేస్తదది. అలోవెరా ఏందంటే ఇంటర్నల్ మాయిశ్చరైజర్. అట్లా దాని వలన ఇమ్యూనిటీ పెరుగుతది. అన్నీ ఇంక మొత్తం వస్తాయన్నమాట. అండ్ కేసర్. ఇది మనకు బయట మనం సెపరేట్‌గా తీసుకోవాలంటే కష్టం కాబట్టి వీళ్ళందరూ కలిపి చేస్తున్నారన్నమాట. ఇది చాలా ఎక్స్‌పెన్సివ్ అన్నమాట. మామూలుగా కేసర్ అనేది చాలా ఎక్స్‌పెన్సివ్. ఇది మనకు పోరాడుతదన్నమాట. వైరస్‌తో పోరాడుతది. ఏదైనా వైరస్ రావాలన్నా గూడా అంత ఈజీగా రానీయదు. అండ్
ఓవరాల్ మెమరీ పరంగా ఏదైతే ఉందో అది చాలా వరకు మనకు ఇది అంటే ఫంక్షన్ బాగా జరగడానికి, బ్రెయిన్ ఫంక్షన్స్ బాగా జరగడానికి కోసం ఎక్కువ వాడతారు కేసర్. సో అలాగా గ్రీన్ టీ మనకి ఇదేంటంటే గ్రీన్ టీలో కొన్ని కొన్ని పదార్థాలు చాలామంది ఇప్పుడు గ్రీన్ టీ సపరేట్గా కూడా తాగుతుంటారు. ఎందుకంటే మనము గ్రీన్ టీలో కొన్ని కొన్ని ఉంటాయన్నమాట ప్రాపర్టీస్, అంటే రక్తానికి సంబంధించింది ఫ్రీ అవ్వడం కోసం. ఇది గ్రీన్ టీ ఎక్కువ తాగడం వల్ల హార్ట్ డిసీజెస్ కూడా రావు. హార్ట్ డిసీజ్ చాలా తక్కువ అనమాట. అండ్ వెయిట్ కూడా బాగా ఈజీగా బ్యాలెన్స్ అవుతుంది, ఫ్రీగా అనిపిస్తుంది. అందుకే చాలామంది కొద్దిగా వెయిట్ లాస్ అవ్వాలని కూడా గ్రీన్ టీ తాగాలనుకుంటుంటారు. కొంతమంది షుగర్ తగ్గాలనుకున్న వాళ్ళు గ్రీన్ టీ తాగాలనుకుంటుంటారు. సో ఇట్లా ఏమంటే దీనివల్ల ఈ ప్యూర్ ఉంటుంది కొంచెం, మామూలు టీ కన్నా కొంచెం గ్రీన్ టీ వల్ల హెల్త్కి మంచిది. సో ఇలాగా ఈ గ్రీన్ టీ చాలామంది సపరేట్గా తాగుతుంటాం, మంచిది, చాలామందికి బెనిఫిట్ తెలుసు. అండ్ అలవీరా సపరేట్ తాగడము లేదంటే పూసుకోవడం ఇదంతా చేస్తుంటారు. అండ్ కేసర్ అంటే అందరూ తీసుకోలేరు. కాబట్టి మన కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే ఈ 3 కలిపి డైరీ ఏమైతే మనకు కావాలో ఈ 3 కలిపి ఒకటే దాంట్లో పెట్టారు. సో దీనివల్ల ఏమందంటే మొత్తం అన్నీ కావాల్సినవన్నీ మనకొస్తాయి. సో అట్లా మెయిన్‌గా అలోవెరా అనేది మన బాడీకి సంబంధించింది. స్కిన్‌కి చాలా అలర్జీస్ ఏదైనా ఉన్నా గూడా ఎళ్ళిపోతాయి. అండ్ కొద్దిగా బ్రెయిన్ ఏదైనా మెమరీ మర్చిపోవడము, చిన్న చిన్నవి మర్చిపోతుంటాం గదా! సో అట్లా ఫ్రీక్వెంట్‌గా లేకోకుండా ఎక్కువ గుర్తు పెట్టుకునే విధంగా ఉపయోగపడతది. సో డైజెషన్ పరంగా, స్కిన్ పరంగా, మనకు కొంచెం మెమరీ పరంగా ఎందుకంటే కేసర్ అది అలోవెరా గాదు. కేసరు దాని ఇంపార్టెన్సు. సో ఇవి 3 కలపడం వల్ల అన్నీ దీంట్లో ఉంటాయి. దానికోసం బయట మనం ఏదైనా ఒక్కటి వాడడం కన్నా, అలోవెరా ఒక్కటే వాడి చేయడం కన్నా అన్నీ కలిపి ఉన్నాయి కాబట్టి ఇది బెస్ట్. సో ఇప్పుడు అందరూ చేసుకోవాలి, అది తీసుకోవాలి అంటే కొంతమంది కష్టపడతారు. ప్లస్ అందరి దగ్గర అలోవెరా కలమంద దొరకదు. ఇప్పుడు అందరూ ఏం పెంచుకోవడం లేదు దాన్ని. కాబట్టి మనం ఇది సెపరేట్‌గా తీసుకొని ఇది వాడుకుంటేనే బెస్ట్. సో ఇది ఎట్లా తాగాలి అంటే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్, ఒక 200, 250 ఎంఎల్ ఉంటది గదా! గ్లాస్ ఆఫ్ వాటర్‌లో మనము ఇట్లా కప్ ఉంటది. సేమ్ ప్రతిదీ ఇట్లా కప్ ఇస్తారు. దీంట్లో 10 ఎంఎల్ డైలీ 10 ఎంఎల్ తీసుకొని బాగా ఫస్ట్ షేక్ జేసి ఏదైనా గాని మనం ఇట్లాంటి బాటిల్ తాగుతున్నామంటే షేక్ జేసి ఫుల్‌గా దాంట్లో 10 ఎంఎల్ పోసుకొని 10 ఎంఎల్ పోసుకున్న తర్వాత వాటర్‌లో కలుపుకొని బాగా ఫుల్‌గా షేక్ చేసుకొని దాంట్లో కూడా తాగండి. అది ఎట్లా తాగాలంటే 3 రోజులు, 3 పూట్ల వరుసగా తినే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు తాగండి అలోవెరా. సో చానా బెస్ట్‌గా పనిచేస్తది అట్లా తాగితే. సో మార్నింగ్ ఎట్లా లేచిన వెంటనే కూడా తాగొచ్చు. ఇంకొక విషయం ఏందంటే అలోవెరా, నూనె 2 కలుపుకొని కూడా తాగొచ్చు. ఒకవేళ మేము నూనె, అలోవెరా 2 వాడాలి సార్ అంటే 2 కలుపుకొని కూడా తాగొచ్చు. ఎట్లా అంటే ఇప్పుడు మనం యాక్చువల్‌గా ఎంత వాడతాము? ఒక 1 వీక్ తర్వాత 15 ఎంఎల్ వాడతాం గదా! నూనె అయితే. సో అప్పుడేం చేస్తారంటే ఇది ఒక 5 ఎంఎల్, అదొక 10 ఎంఎల్ తీసుకోండి. 2 మిక్స్ చేసుకొని తాగితే ఎక్సలెంట్‌గా ఉంటది. అసలు ఏది అవసరం లేదు మీకు నాకు తెలిసి. నూనె, అలోవెరా కాంబినేషన్ బెస్ట్ కాంబినేషన్. సో ఈ నూనె, అలోవెరా వల్ల అన్నీ మొత్తం మనకు కావాల్సినటివన్నీ వచ్చేస్తాయి. కాబట్టి ఇది. సో, డై తినే ముందు తీసుకోవాలి. హాఫ్ అన్ అవర్ ముందు. 6 ఇయర్స్ కన్నా తక్కువ ఉన్నవాళ్ళు తాగొద్దు. ఏదన్నా ఒకవేళ అండ్ ఇంకోటేంటంటే ప్రెగ్నెంట్స్ గాని, ఆహ్, అంటే బాలింతలంటారు గదా! పిల్లలు పుట్టిన వెంటనే వాళ్ళు గాని, సో, ఇట్లాంటి ఏదైనా మెడికల్ కండిషన్స్ సీరియస్‌గా ఉండేవాళ్ళు వాడొద్దు. సో, ఏదైనా గాని మనం బాటిల్ ఓపెన్ చేసినాము అంటే 30 డేస్‌లో కంప్లీట్ చేస్తే బెస్ట్ ఉంటది. ఆ 30 డేస్‌లో ఎట్లా కంప్లీట్ అవుతదంటే ఇప్పుడు డైలీ మనకు 3 టైమ్స్ వాడాలిది. 2 టైమ్స్ కాదు, 3 టైమ్స్ అంటే మార్నింగు, ఆఫ్టర్‌నూను, ఈవినింగు. 10, 10, 10 ఎంఎల్ అంటే 30 ఎంఎల్ అవుతది. సో, ఖచ్చితంగా 900 ఎంఎల్ అయిపోతది ఆల్‌మోస్ట్. సో, అట్లా 1 మంత్‌లో కరెక్ట్‌గా పర్ఫెక్ట్‌గా ఫాలో అవ్వాలి అనే ఉద్దేశ్యంతో చెప్తుంటారు. ఫాలో అయినప్పుడు దానికి ఫుల్ ఎఫెక్ట్స్ ఒస్తాయి. సో, ఇప్పుడు డిఫరెన్స్ చూద్దాం. అంటే అలోవెరా నార్మల్‌ది ఇప్పుడు మన కంపెనీల దాంట్లో కూడా సెర్చ్ చేసినప్పుడు 2 వస్తాయి అలోవెరాలు. అలోవెరా నార్మల్ అండ్ ముందుండేది. అండ్ గ్రీన్ టీ అలోవెరా అని కొత్తగా ఇప్పుడొచ్చింది. శ్రీ తత్వ వాళ్ళది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ పాతది దాంట్లో అలోవెరా ఎంతెంతగా ఉంటది అంటే, ఇప్పుడు అలో దానికి మామూలుగా గ్రీత్ కుమారి అంటారనమాట మామూలుగా. సో, అది లీఫ్ వస్తది. దాంట్లో ఇప్పుడు 3 గ్రామ్స్ కలుపుతారు. అంటే 10 ఎంఎల్‌కి 3 గ్రామ్స్ కలుపుతారు. అండ్ ఒకవేళ దీంట్లో వచ్చేసి 10 ఎంఎల్‌కి అదే 3.4 గ్రామ్స్ కలుపుతారు. అంటే ఒక 400 ఎంజీ ఎక్కువుంటది. కొత్త దాంట్లో 400 ఎంజీ ఎక్కువుంటది అలోవెరా. సేమ్ అదే క్వాంటిటీలో. అయితే దీంట్లో వచ్చేసి కేసర్ ఉంటది. దీంట్లో కేసర్ ఉంటది. దీంట్లో కేసర్ ఉండదు.
కేసర్ ఉంటుంది చెప్పాను ఇందాక. సో అది మెమరీకి సంబంధించి బాగా పనిచేస్తుంది అండ్ ఇమ్యూనిటీ కూడా చాలా ఉంటుంది అన్నమాట దాంట్లో. అది వచ్చేసి పాత అంటే ఈ ఈ ఫస్ట్ ఏదైతే మనకు అలోవెరా వచ్చిందో అది డివినిటీ హెల్త్ కేర్ వాళ్ళు తయారు చేస్తారు. అండ్ ఇప్పుడు రీసెంట్గా గ్రీన్ టీ అలో అని వచ్చిండేది ఏదైతే ఉందో రైట్ సైడ్ ఉండేది, అది శ్రీ శ్రీ తత్వ వాళ్ళు చేస్తారు. సో ఇట్లా ఈ రెండు దాంట్లకు ఓన్లీ ఒకటి డిఫరెన్స్ ఏంటంటే కేసర్ అనేది దీంట్లో ఉంటుంది, దీంట్లో ఉండదు. డివినిటీ హెల్త్ కేర్ వాళ్ళు తయారు చేసిన దాంట్లో అయితే కేసర్ ఉంటుంది. సో అట్లా అలవీరా నా రికమెండేషన్ అలవీరా గ్రీన్ కేసర్ గ్రీన్ టీనే బెస్ట్, ఎందుకంటే అది అన్నీ ఉన్నాయన్నమాట దాంట్లో. సో కాబట్టి ఇది విషయం. ఇంకా ఏదన్నా మీకు ఎవరైతే వాడారో దీని గురించి చేద్దాం. అండ్ అలవీరా ఇంతవరకు ఎవరైతే వాడి దీని గురించి బెనిఫిట్స్ తీసుకున్నారో వాళ్ళు చెప్పండి, కొన్ని షేర్ కంప్లీట్ చేస్తాం. ఓకే ఓకే అర్థమైంది అనుకుంటా. సో ఏంటి అనేసి అలవీరా మెయిన్ ఇంపార్టెన్స్ జనరల్గా మనం దానికోసమే చాలామంది తెలిసి ఉంటుంది. బట్ దీంట్లో ఏంటంటే అలవీరా ఈ 3 కలపడం వల్ల దాని ఎఫెక్టివ్నెస్ పెరుగుతుంది. మామూలుగా ఉండేదానికన్నా మామూలుగా మనం డైరెక్ట్ అలవీరా తీసుకుంటే ఏదైతే ఉంటాయో కొంచెం వస్తుంది, దానికి ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలా. అట్లా కాకుండా దాని పవర్ పెంచి మనకు అదే పనికి సపరేట్ ప్రోడక్ట్ తయారు చేస్తాం. సో ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఈ అలవీరా ఎవరైతే వాడినారో వాళ్ళందరూ ఒకసారి అన్మ్యూట్ చేసుకొని మీ అందరికి చెప్పండి, మీరు ఎవరు వాడినారు, దానివల్ల ఏం బెనిఫిట్ వచ్చింది. సో అవన్నీ చెప్పినారంటే సో మిగతా వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది దానివల్ల. ఓకే ఎవరంతా వాళ్ళు అన్మ్యూట్ చేసుకోవచ్చు అనుకుంటే అన్మ్యూట్ చేసుకోలేరా, లేదంటే హ్యాండ్ రైజ్ చేయండి, అన్మ్యూట్ చేస్తా. అన్మ్యూట్ చేసుకోవచ్చు. ఓకే డన్. సో మీరు అన్మ్యూట్ చేసుకోవచ్చు. ఇంతవరకు అలవీరా వాడిన వాళ్ళు అయితే ఇంకా అందరి ఫస్ట్ టైం అనమాట. అయితే అలవీరా ఎవరు వాళ్ళే అలవీరా గీత మేడం ఆడింది అదే. మేడం చెప్పండి మేడం. జై హో గురుజీ. జై హో మేడం. జై మేడం. గుడ్ మార్నింగ్ మేడం. నేను అలోవీరా ఫస్ట్ నూనె తీసుకున్నాను సింగిల్గా. తర్వాత థర్డ్ బాటిల్ నుంచి నేను అలోవీరా ప్లస్ నూనె 2 మిక్స్ చేసుకొని తాగేదాన్ని గురుజీ. ఓకే అవి 2 తాగడం వల్ల కొంచెం కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంది లైట్గా, నాకు అది సాల్వ్ అయింది గురుజీ. ఓకే గ్రేట్ మేడం. చాలా బాగుంది. నాకు అలోవీరా కలుపుకొని తాగుతుంటే అదొక బాగుంది గురుజీ. టేస్ట్ కూడా టేస్ట్ కూడా బాగుంది గురుజీ. మేము కూడా తాగుతుంటాము. ఒక్కటి సింగిల్ గా నూనె తాగేదానికంటే నాకు అలోవీరా కలుపుకొని తాగడం చాలా బాగా అనిపించింది సార్. నేను మళ్ళీ ఇప్పుడు స్టాప్ చేశాను, మళ్ళీ కంటిన్యూ చేయాలనిపిస్తుంది. తొందరలో తీసుకుంటాను సార్. ఎస్ మేడం గ్రేట్, కంటిన్యూ చేయండి. అది హెల్త్కి ఓకే సార్. ఎన్నెన్నో ఇప్పుడు మనము చాలా మంది ఏమనుకుంటుంటారంటే ఇప్పుడు అర్థం కాదు, అంటే ఆ ప్రాబ్లం ఉన్నప్పుడే వాడాలి కదా అని అనుకోవచ్చు. ఏదైనా సమస్య ఉన్నప్పుడే ఇట్లాంటివన్నీ వాడుకోవాలి కదా అని అనుకోవచ్చు. బట్ మీరు సమస్య ఉన్నప్పుడు వద్దాం అనుకుంటే అది లోపల ఏదో ఒకటి పెరుగుతా ఆ సమస్య వచ్చినప్పుడు లక్షలు ఖర్చు అవుతాయి. అట్లా కాకోకుండా కంటిన్యూస్గా ప్రతి నెల మనము కనీసం ఒక 3000 వరకు అన్నా మన హెల్త్ గురించి ఆలోచించాలి. హెల్త్ గురించి సార్ నేను ఒక్కొక్క సిరప్ వేసుకున్నాను, కంప్లీట్ గా ఒక మూత తాగేదాన్ని, అదొక మూత ఇదొక మూత కంప్లీట్ గా సార్. ఓ నేను ఇప్పుడు లైట్ గా ఇప్పుడు అది 10 ml ఇది 10 ml మీరు చెప్పిన తర్వాత అది ఫాలో కావాలనుకుంటున్నాను సార్. 10 ml అయితే ఒక్క మార్నింగ్ 1 టైమే తాగేదాన్ని, నైట్ తాగేదాన్ని కాదు. వద్దులేండి. పొద్దున్నే పరిగడుపున తాగాల అలవీరా 3 times తాగాల. 10 ml 10 ml 10 ml యాక్చువల్గా డైలీ డోస్. అది ఒకటేసారి వేసుకున్నా కూడా మీకు ఉపయోగం ఉండదు దానివల్ల. అంటే 10 ml సరిపోతుంది బాడీకి. అంటే 20 ml ఏమైందంటే తీసుకోదు, అది వేస్ట్ అవుతుంది ఎక్కువ. అదే సార్ అనిపించింది, ఎక్కువ తాగడం వల్ల కొంచెం గ్యాస్ లాగా, అదే మీరు చెప్పారు కదా త్రేంపుల్ లాగా అలా వస్తున్నాయి సార్. అవి ఎక్కువ తీసుకోవడం వల్లనే అనిపించింది నాకు. అవునవును. సో ఏదైనా నిదానంగా తక్కువ తీసుకుంటా అంటే రిజల్ట్ బాగుంటుంది అనిపించింది నాకు. Yes. సో నేను అదే ఫాలో అవ్వాలనుకుంటున్నాను సార్. చేయండి 10 ml 100%. మళ్ళీ కంటిన్యూ చేస్తా. కొంచెం నాకు పొట్ట కూడా ఎక్కువగా ఉన్నింది, అది కూడా తగ్గింది. ఎవరన్నా చూసిన వాళ్ళంతా ఎన్నో మంత్ ప్రెగ్నెంట్ అని అడిగే వాళ్ళు నన్ను, చాలా సేమ్ అనిపించింది నాకు. అది వాడడం వల్ల నేను తగ్గింది. నిజంగా నాకు అంత స్టమక్ ఉన్నింది సార్. ఓకే అదేనండి మేడం, బాడీలో ఏదైనా వేస్ట్ ఉంటుంది అంతా పేర్కొంటుంటుంది కాబట్టి అట్లా వచ్చిండొచ్చు. ఇప్పుడు అది దానివల్ల క్లియర్ అయిపోతుంది కాబట్టి కొంచెం తగ్గడము అట్లా ఉంటుంది. గ్రేట్ మేడం. సో మీ వల్ల చాలా మందికి కూడా అర్థమైంటుంది ఇంకా కొన్ని. అదే మేడం అన్నీ ఏంటంటే ప్రతి దాంట్లో బ్యాడ్ కొలెస్ట్రాల్. ఇంకో విషయం ఏంటంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ కూడా తీసేస్తుంది గ్రీన్ టీ బ్యాడ్ కొలెస్ట్రాల్ తీసేస్తుంది.
అది అలా గ్రీన్ టీ అనేది అలవీరాలో ఉంది కాబట్టి సో దానివల్ల కూడా కొంచెం తగ్గచ్చు, వెయిట్ మేనేజ్మెంట్ అవుతుంది. సో అదే అది మర్చిపోయాను చెప్పడం, గ్రీన్ టీలో ఉంటుంది. ఇంకోటి సార్, మేడం ఇంకోటి ఏంటంటే నేను పొద్దున సాయంత్రం కాఫీ తాగాలనేది కూడా నాకు మర్చిపోయినాను. కాఫీ తాగాలనేది బుద్ధి పుట్టేది కాదు ఇది తాగేటప్పుడు. ఓకే. కాఫీ కూడా మర్చిపోయేదాన్ని నేను, లేకుంటే కాఫీ తాగంది ఏ పని చేసేదాన్ని కాదు. అది కూడా అవసరం మర్చిపోయినాను సార్ నేను ఇది తాగడం వల్ల. ఇప్పుడు కంప్లీట్ గా నేను మానేసిన. ఎక్కడికన్నా పోయినప్పుడు ఎవరైనా బలవంతం చేస్తే లైట్ గా తీసుకుంటున్నాను సార్ నేను. అంతేలేండి. సో కాబట్టి అదే సార్, అంత బాగా. గ్రేట్ మేడం, గ్రేట్ క్లాప్స్ మేడం కోసం, గీతా మేడం థ్యాంక్ యూ కోసం. సార్. అండ్ ఇంకొకటి ఏంటంటే నేనేం చెప్తానంటే నిజంగానే మార్నింగ్ ఏ టీలో అవసరం. ఇప్పుడు చాలా మంది గ్రీన్ టీ తాగుతుంటారు కదా, ఆ గ్రీన్ టీ తాగేది అలవీరా నూనె కలుపుకొని తాగండి, హెల్త్కి మేలవుతుంది. గ్రీన్ టీ తాగడం వల్ల ఓన్లీ బెనిఫిట్ ఏంటంటే మనకు ఆ వెయిట్కి సంబంధించింది కానీ కొన్ని కొన్ని చిన్న చిన్న బెనిఫిట్సే ఉంటాయి. కానీ అలవీరా నూనె కలుపుకొని తాగడం వల్ల అన్ని బెనిఫిట్స్ ఉంటాయి. ఆ గ్రీన్ టీకి పెట్టేది ఏదో డబ్బులు, అలవీరా నూనెకి పెట్టండి అంతే అవుతుంది. మళ్ళీ ఎక్కువేం కాదు, సపరేట్గా గ్రీన్ టీ మాత్రమే పెడుతున్నారు చాలామంది. సో ఇలా కాఫీలకు టీలకు అని చెప్పి ఎక్కువ ఉన్నాయి కదా, తాగండి, మీకు అదేం కాదు. ఫస్ట్ ఇది తాగండి అప్పుడప్పుడు. ఇప్పుడు సాయంత్రం మనం చాలామంది తినిన తర్వాత టీ తాగుతారు, తిన్న తర్వాత టిఫిన్ చేసిన తర్వాత టీ తాగుతారు, సాయంత్రం టీ తాగుతారు, అట్లా తాగండి. మన దాంట్లో కూడా మంచి హెర్బల్ ఉన్నాయి టీస్, సో అవి తాగండి ఎక్కువ. లేకోకుండా ఏ ఏదో గ్యాస్ కూడా రాకోకుండా టీ కూడా మంట తీయదు కడుపులో మనవి, కాఫీ కానీ టీ కానీ ఏదైనా కానీ. సో అది గ్రేట్ అనమాట. ఇంకా అలవీరా ఎవరైనా వాడినారంటే చెప్పండి, లేదా క్లోజ్ చేద్దాం. ఫాస్ట్ చేయండి, ఎవరున్నారా? ఎస్ సార్, నేను కూడా వాడినాను. గురుజీ వాళ్ళు నూనె ప్రో అలోవీరా రెండు కలిపి తాగమని చెప్తున్నారు. గ్రేట్ గా అది వాడడం వల్ల నాకు కూడా అనిపించింది అనమాట, స్కిన్ గ్లో అయింది. నాకు తెలిసి ఫ్రీ మోషన్, స్కిన్ గ్లో, ఇది నాకు క్లియర్ అయింది. ఓకే, థ్యాంక్ యూ మేడం. అండ్ కృష్ణ సార్ ఏమైనా చెప్పాలా? జియో సార్, నేను కూడా వాడాను సార్, 1 month వాడాను. ఒక బాటిల్ అలోవీరా తర్వాత నూనె రెండు కలిపి వాడాను. తాగిన తర్వాత నాకు ఈ వైట్ గా ఉంది అలా చేతికి పోయింది, ఇది తగ్గిపోతుంది. తర్వాత ఆరోగ్యంగా ఉంది సార్, బాగా గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లం ఎక్కడ లేకుండా బాగా ఆరోగ్యంగా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్. సో అదే అనమాట, స్కిన్ అలర్జీస్ కూడా పోతాయి అలవీరా వల్ల. చాలా మంది అందుకే కదా. మేడం చెప్పండి. చెప్పండి మేడం. సార్ వెయిట్ లాస్ కూడా బాగా అవుతుంది సార్. ఎవరు కూడా నన్ను అడుగుతాంటారు ఎట్లా లావు తగ్గినావు, నీ పొట్ట ఎట్లా తగ్గింది అని. అది తాగడం వల్ల అట్లా కూడా యూజ్ ఉంది సార్. నేను వాడినా సార్, దాని వల్ల నన్ను అందరు అడుగుతాంటారు బాగా. వెయిట్ లాస్ కూడా సార్, పొట్ట కూడా తగ్గిపోతుంది మేడం చెప్పినట్టు. నా పొట్ట కూడా చాలా వరకు కరిగింది సార్. నాకు సీట్ ఇచ్చేవాళ్ళు తెలుసా, నువ్వు కడుపుతో ఉండవు, సీట్ లో కూర్చోని బస్సులో. చెప్పినట్టు సేమ్ అంతే, చాలా మంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. అదే అంతే కదా, చాలా మంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. సో ఇది ఏదో చూడండి, మరి మనకు మంచి ఇలా అనిపించుకోకుండా కూడా క్యూర్ అవుతుంటుంది అనమాట. గ్రేట్ గ్రేట్ మేడం, గ్రేట్ క్లాప్స్ అందరి కోసం, సార్స్ అండ్ మేడమ్స్ కోసం. ఓకే, మనం ఇంకా ఎవరైనా చెప్పాలా? ఎవరైనా చెప్పాలంటే ఫాస్ట్ కన్వర్ట్ చేసేయకుండా వేరే వాళ్ళ కోసం అనేది అనిపించదు, ఎందుకంటే గ్యాప్ ఇచ్చి చాలా టైం తీసుకుంటాను, అట్లా వద్దు. ఓకే సరే, అట్లయితే క్లోజ్ అనమాట.